లెక్కలు ఉన్నాయి. భారతదేశంలో 11 ఏళ్లలో పేదరికం 27.1% నుంచి 5.3% తగ్గిందనేది లెక్కల సారాంశం. ఇది నేను చెప్పడం కాదు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్పేటువంటి నివేదికలు. 26.9 కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి 2011-12లో 34.4 కోట్ల మంది ఉన్నది పేదరికం. సో తగ్గిందని లెక్కలు చెప్తా ఉన్నారు. 2022-23లో 7.5 కోట్లకు వచ్చారనేది. 2011-12లో 34.4 కోట్ల మంది ఉన్న పేదలు 7.5 కోట్ల మందికి తగ్గినట్టుగా భారతదేశంలో వరల్డ్ బ్యాంక్ నివేదికలు చెప్తా ఉన్నాయి. దీన్ని మోడీ గారు నామచారంగా చెప్తా ఉన్నారు. సో ఇదే అంశాన్ని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసినని చెప్పేసి సాక్షాత్తు భారత ప్రధానమంత్రి లెక్కలు చెప్తా ఉన్నాడు. మరి 80 కోట్ల మందికి రేషన్ ఎందుకు ఇస్తున్నారో అవర్ రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పెదనాన్న గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచ బ్యాంక్ డేటాలో అత్యంత పేదరికానికి కారణాలు ప్రతి రోజుకి $2.15 అంటే 2022-2023 లెక్కల ప్రకారం చూసినప్పుడు అంటే 200 లోపు ఆదాయం ఉంటే వాళ్ళు పేదలని చెప్తా ఉన్నారు. అంటే నెలకు 5,200 వ్యయం చేయగలిగే వాళ్ళు ధనికుల కింద లెక్క. బీపీఎల్ మరి రేషన్ కార్డులో బియ్యం తీసుకునే వాళ్ళు అంతా ఎవరు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. 5,200 ఆదాయం ఉంటే పేదలు కాదట. సో ఇది పరిస్థితి. సో ఈ రేటు 18.4 నుంచి 2.8% పడిపోయిందట. 5,200తోని మామూలు టైఫాయిడ్ మలేరియా జ్వరం వచ్చినా కూడా 5,200 సరిపోవు. భారతదేశ పేదరికపు డెఫినేషన్స్, పేదరికం పావర్టీ డెఫినేషన్స్ చాలా కామెడీ స్కిట్స్ మాకు లోకల్ టీవీ ఛానల్స్లో చెప్తూ ఉంటారు, అలా ఉన్నాయి. సో పెద్దల మిత్రుల పట్టణ ప్రాంతాల్లో 10.7% నుంచి 1.7%, పట్టణ ప్రాంతాల్లో 10.7% నుంచి 1.7% పేదరికం తగ్గిందట. సో ఇక రూరల్ ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు 7.7 నుంచి 1.7% తగ్గిందని. లోయర్ మిడిల్ ఇన్కమ్ పేదరికం అంటే వ్యయం $3.65 అంటే 300 ఉంటే రోజుకి ఆదాయం వాళ్ళు డెవలప్మెంట్ కింద లెక్క. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో దీంతో పాటు అంటే రోజు 3.5 అంటే రోజుకు 300 వస్తే వాళ్ళు ధనికుల కింద లెక్క. 37 కోట్ల మందికి పైగా అట్లా పేదరికం నుంచి బయటపడ్డారట. సో రోజు పనులు ఉండే వీళ్ళకి యాక్చువల్గా వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. అంటే నెలకి 8,500 ఖర్చు చేసే శక్తి ఉంటే వాడు ధనికుడి కింద లెక్క. ఒక టైఫాయిడ్ ఒక డయేరియా వస్తే అవి సరిపోవు, అవి కూడా డెవలప్మెంట్ చూపిస్తాను. వీడు ఫ్రీగా అయిపోయారు మళ్ళీ. సో ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. సో దాంతో పాటుగా ఈ ప్రమాణాలు నిజమైనటువంటి ఆర్థిక నిపుణులు ఎవరు దీన్ని ఒప్పుకోరు. 2011-12లో 60.18% మంది ప్రజలు అంటే రోజుకు 300 ఆదాయం సంపాదనతో జీవించేవారని. 2022-23 నాటికి అది 28.1%, అంటే 60.18 నుంచి 28.1% తగ్గారట. అంటే రోజుకు 300 వస్తే వాళ్ళు ధనికుల కింద లెక్కేస్తున్నారు ఈ దేశంలో. మా దేశంలో ఇంజనీరింగ్, డాక్టర్లు, మెడిసిన్, ఐఐటీలు, బాసర్లు ఇవన్నీ చదివిన వాళ్ళు కూడా అక్షరాస్యులే, సంతకం చేయడం వచ్చినట్లు అక్షరాస్యులు. అట్లున్నాయి ఈ లెక్కలు తప్పితే మరొకటి కాదు పెద్దలారా మిత్రులారా. సో 35 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలో ఉన్నట్టే. సో పేదరికం తగ్గిందని ప్రగల్భాలు చెప్తున్నట్టు 2022-23 నాటి సంఖ్య 28.1% తగ్గిందంటే నివేదిక ప్రకారం 35 కోట్ల మందికి పైగా పేదరికంలో ఉన్నట్టే లెక్క అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు 80 కోట్ల మందికి దేశ జనాభాలో 55% మంది ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. సో మరి పేదరికం తగ్గితే ఎంతమంది ఎందుకు రేషన్ తీసుకుంటున్నారు అనేది అవర్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ పెదనాన్న నరేంద్ర మోడీ చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. సో గత శాంపిల్స్ని వ్యత్యాసం చూసినప్పుడు 2011-12లో సర్వేలతో పోల్చుకుంటే 2022-23 హౌస్ హోల్డ్ సర్వే కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వేలో శాంపిల్స్ డేటా రికాల్ పీరియడ్లో తీవ్రమైన వ్యత్యాసాలు మనకు కనపడతా ఉన్నాయి. 2017-18 డేటాని మనం తీసుకున్నప్పుడు ఆ డేటా ప్రకారం చూసుకున్నప్పుడు కూడా అనేక లెక్కలు మనకి తెలుస్తూ ఉన్నాయి. సో 2011-12లో 28.8% ఉండగా 2022-23 వచ్చేసరికి 25.5% తగ్గిందనేది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. అదే సమయంలో ఆదాయానికి సంబంధించినటువంటి అసమానతలు 2004లో 52% ఉంటే 2023 వచ్చేసరికి 60% పెరిగినాయి అనేది మనకి వాస్తవ పరిస్థితి. అంటే ఆదాయ వ్యయాల్లో పూర్తి వ్యతిరేక దృశ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఈ దేశంలో మరోవైపు సంపద 40% పైగా 1% ప్రజల చేతుల్లో ఉంది. సో జనాభా 1% కలిగిన జనాభాకు 40% సంపద ఉంది. సో 6.4 సంపద 50% మంది ప్రజలకి 6% అంటే 50% మంది ప్రజలకి, దేశంలో 50% మంది ప్రజలకి 100కి 6% సంపదే ఉన్నది. సో ఇది ఈ దేశ అభివృద్ధి, ఇది వీళ్ళు ఈ దేశాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు. ఈ లెక్కలతోనే ఈ దేశాభివృద్ధిని వీళ్ళు లెక్కలు చేసి క్యాల్కులేట్ చెప్తున్నారు. ఇది దేశాభివృద్ధి అంటున్నారు, ఇది నిజం అభివృద్ధి చూడాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లా ఈ విధంగా లెక్కలు కడుతూ ఈ దేశంలో ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ఇది ఆర్థిక అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. సో ఏ విధంగా ఇది ఆర్థిక అభివృద్ధి అయితే విజ్ఞత కలిగినటువంటి పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది. పెద్దల మిత్రులారు మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి. నేను ఎప్పటికే చెప్తున్నట్టుగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎప్పటికే చెప్తున్నట్టుగా ఈ దేశంలో
ఏదైతే ఉన్నదో, తినడానికి తిండి ఉండాలి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం జనాభా దామాషా ప్రకారం ఏర్పాటు వాళ్ళకి ఇవ్వాలి. ఈ దేశంలో కుల వస్తుంది, అట్టడుగు వర్గాలకు స్పెషల్ ప్రాజెక్టులు పెట్టాలి. ఈ దేశంలో రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేనటువంటి ప్రజలు ఈ రోజుకి ఉన్నారు, సంచార జాతులు, అర్ధ సంచార జాతులకు సంబంధించి వాళ్ళకి సంబంధించి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఎంతో ఉన్నదనేది ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఈ దేశానికి సంబంధించి అసమానతలు ఈ పెద్ద ఎత్తున ఉంటాయి. అంటే ఈ దేశ సంపద 40%, 100కి 40% సంపద కేవలం 1% మంది కోటేశ్వర్ల దగ్గర ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి 50% మంది ప్రజల దగ్గర కేవలం 6% సంపద ఉంది. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ధనికులా కాదనేది మీరే చిన్నపిల్లగాడిని అడిగినా చెప్పేస్తాడు. 5th క్లాస్ స్టూడెంట్నో 4th క్లాస్ స్టూడెంట్ అడిగినా చెప్పేస్తాడు. ఈ దేశం నిజ అభివృద్ధి జరుగుతుందా లేదా అనే దానికి సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు నేను తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, ఈ దేశ అభివృద్ధికి బాటలు పడాల్సిన అవసరం అవుతుందని తెలియజేసుకుంటూ, సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.